ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు బెదిరిస్తే బెదిరిపోతా అనుకున్నావా? ఫేస్ టు ఫేస్ తేల్చుకుందాం రా. ఈ మధ్య నేనంటే ఎవరికి భయం లేకుండా పోతుంది. ఎవరు భయపడతలేదు. మొన్న నాని అన్న గన్ను అన్బాక్స్ చేసేది కదా, ఆ గన్ను తీసుకొచ్చి నేను తిరుగుతుంటే దత్తు ఇమాదిని పోయి అమ్మ పడవ కాపాడండి నన్ను. పోయమ్మ దెబ్బకి అందరూ భయపడిపోతారు. ఇప్పుడు తీసుకొచ్చేస్తాను. ఎక్కడ ఉంటుండే తప్ప ఆ బొమ్మల రూమ్ లో పెట్టుకుంటారు. ఎలాగైనా మెల్లగెళ్ళి ఆ గన్ను కొట్టుకొచ్చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1108కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు నిన్న మధ్యాహ్నం నేను రియల్మీ 9 Pro Plus అన్బాక్సింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తాను. అక్కడి నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు. నిన్న ఆ వీడియో పోస్ట్ చేయడం వల్లే నేను టెక్ న్యూస్ అయితే చేయలేకపోయాను. సో ఏం చేస్తాం, యూట్యూబ్ అల్కారిథం అలాగైతే ఏడ్చిందనమాట. ఒక వీడియోకి పుషప్ ఇస్తుంటే ఇంకో వీడియోకి అయితే ఆ పాతాళంలోకి తొక్కేస్తుంది. ఇంకా ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ మొబైల్ వరల్డ్ కాంగ్రెస్లో వీళ్ళు ఒక గెలాక్సీ బుక్ని అంటే ఒక ల్యాప్టాప్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు ఒక చిన్న వీడియో క్లిప్ని అయితే ఇప్పుడు టీజ్ చేస్తున్నారు అనమాట. ఈ నెల 27వ తారీఖున తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు మరికొన్ని డివైసెస్ అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ ఇవన్నీ అయితే మనకి లాంచ్ అయితే అయిపోయినాయి. ఇక అలాగే మనకి సామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్ మొబైల్స్ ఆల్రెడీ మనకు గ్లోబల్గా అయితే లాంచ్ చేశారు. కాబట్టి ఈరోజు ఇండియాలో అయితే లాంచ్ చేశారు అనే దానికన్నా మనకి ప్రైజెస్ని అయితే అనౌన్స్ చేశారని చెప్పొచ్చు. సో ప్రైజెస్ విషయానికి వచ్చేసరికి మనకి ప్రీవియస్గా మనకు వచ్చిన లీక్స్ ప్రకారం ఏ ప్రైజెస్లో అయితే ఈ మొబైల్స్ తీసుకొస్తారనుకున్నామో అవే ప్రైజెస్లో అయితే ఈ మొబైల్స్ అయితే ఇప్పుడు వచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇందులో మనకి S22 అల్ట్రాలో 12GB 512GB వేరియంట్ ప్రైజు 1,18,999 రూపాయలు అంటే 12GB 256GB వేరియంట్ 1,09,999 రూపాయలు ప్రైజ్ అయితే ఉంది. S22 ప్లస్ మనకి 8GB 256GB వేరియంట్ 88,999 రూపాయలు ఉంటే 8GB 128GB వేరియంట్ 84,999 రూపాయలు ఉంది. ఇక S22 8GB 256GB వేరియంట్ 76,999 రూపాయలు అంటే 8GB 128GB వేరియంట్ 72,999 రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు. ప్రైజెస్ లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన S21 లైన్ ప్రైజెస్ ఏ రకంగా అయితే పెట్టారో అవే ప్రైజెస్ లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో అయినప్పటికీ ప్రైజెస్ కొంచెం ఎక్కువ అయినాయి అని చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord CE2 ఈ మొబైల్ ని ఈ రోజు లాంచ్ అయితే చేయబోతున్నారు. దీంతో పాటు ఇంకో 2 టీవీస్ ని కూడా లాంచ్ చేస్తున్నారు. ఈ 2 టీవీస్ లో ఒకటోసరికి ఎడ్జ్ మోడల్ కూడా అయితే ఉండబోతుంది. 32 ఇంచెస్ ఇంకోటేసరికి 42 ఇంచెస్ ఈ 2 సైజుల్లో అయితే ఈ టీవీస్ రాబోతున్నాయి అనమాట. వీటి లాంచ్ అనేది ఈ రోజు మనకి 6:30కి అయితే జరగబోతుంది. సో ఈ న్యూస్ అనేది మనం రేపు అయితే కవర్ చేద్దాం. ఇక అలాగే మనకు OnePlus 10 Pro ఈ మొబైల్ ఆల్రెడీ చైనాలో లాంచ్ చేశారు. మన ఇండియాలోకి వచ్చేసరికి మార్చి నెల అంటే నెక్స్ట్ మంత్ మన ఇండియాలో అయితే ఈ మొబైల్ లాంచ్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు గట్టిగా అయితే లీక్స్ బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ మీకు ఎంతోముందే చాలాసార్లు చెప్పాను ఈ మొబైల్ మార్చి నెలలో ఖచ్చితంగా మన ఇండియాకి అయితే తీసుకొస్తారని. సో ఇప్పుడు లీక్స్ అయితే బలపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నూబియా రెడ్ మ్యాజిక్ 7 అండ్ 7 Pro ఈ 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. ఈ 2 మొబైల్స్లో మనకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటే డిస్ప్లేలోను అలాగే కెమెరాలోను అలాగే బ్యాటరీ ఛార్జింగ్లోను వీటిలో అయితే మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. 7 కానీ 7 Pro కానీ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.8 ఇంచెస్ MOLED డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. 7 చూస్తే 160Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తే 7 Pro చూస్తే 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఏంటి డిఫరెన్స్? మనకి ప్రోనే ఎక్కువగా ఉండాలిగా అంటే యాక్చువల్గా ప్రోలో మనకి అండర్ డిస్ప్లే కెమెరాని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అందువల్ల రిఫ్రెష్ రేట్ తగ్గించారని చెప్పాలి. ఇక 2 మనకి Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్, అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, మ్యాక్రో సెన్సార్. ఈ మ్యాక్రో సెన్సార్ ఎందుకు ఇస్తారో తెలియదు. ఎందుకంటే ఇస్తే ఆ 5 మెగాపిక్సెల్ అయినా లేకపోతే దాని మించి అయినా ఇస్తే బాగుండేది. కాబట్టి ఎప్పుడు చూసినా సరే చాలా మంది చూశాను నేను ఈ 2 మెగాపిక్సెల్ ఇస్తున్నారు. ఎంత పెద్ద ఫ్లాగ్షిప్ మొబైల్ అయినా ఓన్లీ సామ్సంగ్ ఒకటే 5 మెగాపిక్సెల్ అయితే అందించుకుంటూ వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే 7లో 8 మెగాపిక్సెల్ ఉంటే 7 Proలో అండర్ డిస్ప్లే కెమెరా కాబట్టి ఇది 16 మెగాపిక్సెల్ కెమెరాని అయితే అందిస్తున్నారు. ఇంకా బ్యాటరీ వచ్చేసరికి 4500 mAh బ్యాటరీ 7లో ఉంటుంది. అలాగే 125 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదే మనకి 7 Proలో చూసినట్టయితే 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అలాగే 135 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవి వీటికి సంబంధించిన మెయిన్ స్పెసిఫికేషన్స్. ఇక ఇవి గేమింగ్ మొబైల్ కాబట్టి సో దీనికి కావాల్సిన అన్ని ఫీచర్స్ అంటే గేమ్స్కి కావాల్సిన అన్ని ఫీచర్స్ అయితే ఈ మొబైల్లో ఉంటాయి. మొబైల్ ప్రైస్ కూడా పర్వాలేదు, మంచి ప్రైస్లోనే తెచ్చారని చెప్పొచ్చు చైనాలో. ఇంకా అక్కడ మనకి బేస్ వేరియంట్ రెడ్ మ్యాజిక్ 7 ప్రైస్ కనుక చూస్తే 8GB 128GBతో వస్తుంది. 47,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. నెట్ 7 Pro 12GB 128GBతో వస్తుంది. బేస్ వేరియంట్ ప్రైస్ చూస్తే అక్కడ 55,500 రూపాయలు ప్రైస్ పెట్టినట్టుగా అయితే వస్తుంది. నూబియా రెడ్ మ్యాజిక్ 3 తర్వాత 3S అనుకుంటా
తర్వాత మన ఇండియాలోకి అయితే మొబైల్స్ తీసుకురావడం ఆపేసింది. సో ఈసారైనా ఈ మొబైల్స్ మన ఇండియాకి తీసుకొస్తుందో చూడాలి. అయితే ప్రీవియస్గా ఉన్న లీక్స్ ప్రకారం ఈసారి అయితే వీళ్ళు ఈ మొబైల్స్ మన ఇండియాలో తెస్తారనేసి కొన్ని లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ పిక్సెల్ 6 అండ్ 6 Pro ఈ రెండుకి సంబంధించి, అంటే ఈ రెండు మొబైల్స్కి సంబంధించిన ఏదైనా న్యూస్ ఉంది అంటే ఖచ్చితంగా ఆ న్యూస్ వచ్చేసరికి ఈ మొబైల్స్లోని ఏదైనా ఇష్యూస్కి సంబంధించే ఉంటుందన్నమాట. ఈసారి కూడా ఇందులో మళ్ళీ ఇష్యూస్ అయితే బయటకు వచ్చినాయి. ఇంతకుముందు చాలా ఇష్యూస్ వస్తే వీళ్ళు ఫిక్స్ చేసుకుంటూ అప్డేట్స్ ద్వారా తీసుకొస్తున్నారు. ఇంకా చాలా ఇష్యూస్ అయితే ఇందులో ఉన్నాయి. రీసెంట్ డేస్లో వీళ్ళు ఆండ్రాయిడ్ 12 అప్డేట్ రోల్ అవుట్ చేసినప్పుడు చాలా ఇష్యూస్ అయితే బయటపడ్డాయి. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇష్యూ అయితే వచ్చినట్టుగా కొంతమంది యూజర్స్ రిపోర్ట్ చేస్తున్నారు. సో కాకపోతే అందరికీ కాదు, ఎవరైతే డిస్ప్లే రీప్లేస్ చేసుకుంటారో, డిస్ప్లే బ్రేక్ అయ్యి కంపెనీ సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ రీప్లేస్ చేయించుకుంటారో వాళ్ళకి ఈ ఇష్యూస్ వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు అనమాట. సో మరి డైరెక్ట్గా కంపెనీలోనే థర్డ్ పార్టీ నుంచి కూడా కాదు, కంపెనీ సర్వీస్ సెంటర్లోనే రీప్లేస్ చేయించుకుంటే ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి అంటే మరి దీన్ని ఎలా ఫిక్స్ చేస్తుందో మరి గూగుల్ చూడాలన్నమాట. మరి డిస్ప్లేలో ఇది ఇష్యూసా లేకపోతే సాఫ్ట్వేర్ ఇష్యూ అనేది సో ఇప్పుడు ఫైండ్ చేయాల్సి ఉంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి పోకో నుంచి పోకో X4 Pro 5G వేరియంట్ మొబైల్ త్వరలో మన ఇండియాలో లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. ఎప్పుడో మీకు ఇంతకుముందే చెప్పాను, వీళ్ళు చైనాలో లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 11 Pro 5G వేరియంట్ మొబైల్నే వీళ్ళు ఇండియాలోకి వచ్చేసరికి పోకో X4 Pro పేరు మీద అయితే తీసుకొస్తున్నారని చెప్పేసి ఇప్పుడు మనకి లీక్ అయిన స్పెసిఫికేషన్ బట్టి చూస్తే అదైతే కన్ఫర్మ్ అయింది. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో, అలాగే 6GB 8GB LPDDR4X ర్యామ్తోను, 64 and 128GB UFS 2.2తోను, రేర్ కెమెరా మనకి 64+8+2 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ 5000 mAh బ్యాటరీ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. సో స్పెసిఫికేషన్ మొత్తం మనకి రెడ్మీ నోట్ 11 Pro 5G మొబైల్ ఉందిగా సేమ్ స్పెసిఫికేషన్, జస్ట్ ఇక్కడ ఏమైనా చేంజ్ కనబడుతుందంటే మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్తో తీసుకొస్తున్నారు. అందులో చూస్తే మనకి 108 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇంతే డిఫరెన్స్. సో మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని సేమే ఉన్నాయి. డిజైన్ కూడా సేమ్ అదే రకంగా ఉంటుంది. కాకపోతే వీళ్ళ వెనకాల ఒక మచ్చో గెచ్చో ఏదో పెడుతుంటారుగా, అదొకటి అయితే ఎక్స్ట్రా చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి జియో నుంచి ఇప్పుడు వరకు జియో చూస్తే మనకి ఎంతమంది సబ్స్క్రైబర్ని గెయిన్ చేసింది, ప్రతిసారి టాప్ లెవెల్లో ఉంటుందని చెప్పుకుంటూ వచ్చాక ఫస్ట్ టైం వచ్చేసరికి జియో డిసెంబర్ నాటి కౌంటింగ్ కనుక చూస్తే ట్రాయ్ తీసుకొచ్చిన నివేదికల ప్రకారం 12.9 మిలియన్ సబ్స్క్రైబర్స్ని కోల్పోయినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. ఇక్కడ చూస్తే మనకి ఎయిర్టెల్ అలాగే BSNL సో వీళ్ళు సబ్స్క్రైబర్లు అయితే గెయిన్ చేశారంట. సో వాళ్ళైతే సబ్స్క్రైబర్లు పొందారు. జియో నుంచి అయితే సబ్స్క్రైబర్స్ బయటకు వెళ్ళినట్టుగా తెలుస్తుంది. సో మేబీ నేను అనుకోవడం మెయిన్ రీజన్ ఈ మధ్య వీళ్ళు వచ్చేసరికి 5G పనిలో పడ్డారు. ఈ పనిలో పడినప్పటి నుంచి దీనికి సంబంధించిన సిగ్నల్స్ అయితే డ్రాప్ అవుతున్నాయి. అలాగే నెట్ స్పీడ్ కూడా అయితే డౌన్ అయింది. దాంతో రీసెంట్ డేస్లో వీళ్ళు ప్యాకేజెస్ కూడా పెంచారు. సో అందువల్ల జనాలు అటు షిఫ్ట్ అయిపోయారని నేనైతే అనుకున్నా. అయినప్పటికీ ఇప్పటికీ మార్కెట్ ప్లేస్లో చూసుకుంటే వీళ్ళు 36% మార్కెట్ ప్లేస్లో అగ్రస్థానంలోనే ఉన్నారు. ఎంతమందిని కోల్పోయినప్పటికీ అగ్రస్థానంలో ఉన్నారు. చూద్దాం మళ్ళీ వీళ్ళ సబ్స్క్రైబర్లు వీళ్ళ దగ్గరకు వస్తారా లేదా అనేది. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి వివో నుంచి వివో V23e ఈ మొబైల్ మన ఇండియాలో లాంచ్ అయిపోతుందని మనం రీసెంట్గా 2 days బ్యాక్ టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఫిబ్రవరి 21వ తారీఖుని ఈ మొబైల్ని మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నారు. ఆల్రెడీ ఈ మొబైల్ని థాయిలాండ్లో అయితే లాంచ్ చేశారు. అక్కడ ఈ మొబైల్ ప్రైస్ చూస్తే 29,200 రూపాయలు అక్కడ ప్రైస్ పెట్టారు. ఇందులో సార్ మీటెక్ డెమెన్సిటీ 810 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. కాకపోతే 29,200 రూపాయలు అక్కడ ప్రైస్ అంటే టూ మచ్ అని చెప్పాలి. మరి మన ఇండియాలో ఆ ప్రైస్లో తీసుకొస్తారా? తీసుకురారు. నేను అనుకోండి 24,000 25,000 రూపాయలు ఏమి తీసుకొస్తారేమో. వీళ్ళు ఎక్కువ ఆఫ్లైన్ టార్గెట్ చేస్తారు కాబట్టి ఇంచుమించు అదే ప్రైస్ ఉంటుంది. ఇక అలాగే వివో Y15s ఈ మొబైల్ మనకి ఈ వీక్లో లాంచ్ అవుతుందని చెప్పేసి అయితే లీక్స్ అయితే వస్తుంది. ఈ వీక్ అంటే అయిపోవచ్చింది. ఈరోజు మనకి గురువారం, రేపు శుక్రవారం, ఎల్లుండి శని. సో 2 రోజులు దాటితే మనకి ఈ వీక్ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ హెలియో P35 ప్రాసెసర్ చూడడానికి ఉంటుంది. ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు సింగపూర్లో లాస్ట్ ఇయర్ నవంబర్లో అనుకుంటా లాంచ్ అయితే చేశారు. ఆ మొబైల్ని ఇప్పుడైతే మన ఇండియాకి తీసుకురాబోతున్నారు. అక్కడ చూస్తే వీళ్ళు 10,000 రూపాయల వరకు ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. సో P35కి అంత ప్రైస్ మనకి ఇక్కడ చూస్తే 7,000-8,000 రూపాయలునే ఆ మొబైల్స్ అయితే వస్తాయి. మరి ఇండియాలో కూడా మనకి ఈ ప్రైస్లో తీసుకొస్తారా లేకపోతే ఇంకా ప్రైస్ ఎక్కువ పెంచి తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో Find X5 సిరీస్ మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఫిబ్రవరి 24వ తారీఖున ఈ మొబైల్స్ ని లాంచ్ అయిపోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇందులో వచ్చరికి మనకి Find X5 స్నాప్డ్రాగన్ 888+ ఈ ప్రాసెసర్తో రాబోతుంది. ఇంకోటిసరికి Find X5 Pro స్నాప్డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్తో అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అయితే ఇందులో మనకి ప్రో వర్షన్ లో కనుక చూస్తే వీళ్ళు రీసెంట్ డేస్ లో వీళ్ళ ఓన్ న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ ని తీసుకొచ్చారు, మ్యారీ సిలికాన్ X అనే పేరు మీద. సో ఆ ప్రాసెసర్ అయితే ఇందులో మనకి చూడడానికి ఉంటుంది అని చెప్పేసి తెలుస్తుంది. అంటే వీళ్ళు వచ్చరికి కెమెరా మీద అలాగే ఇమేజ్ క్వాలిటీ మీద ఎక్కువగా
శ్రద్ధ పెట్టి ఈ ప్రాసెస్ అయితే ఇందులో ఇంక్లూడ్ చేసి అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి మరి మన ఇండియాలోకి ఎప్పుడు వస్తుందో. సో ఫస్ట్ వీళ్ళు లాంచ్ చేసేటప్పుడు చైనాలోనే లాంచ్ చేస్తారు, తర్వాత మన ఇండియాకి అయితే తీసుకొస్తారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్ iOS యూజర్స్కి ఒక అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసినట్టు తెలుస్తుంది. ఈ అప్డేట్ ద్వారా మనకి ఏవైతే వాయిస్ చాట్ ఉంటుందో, వాయిస్ మెసేజెస్ ఉంటాయి కదా, సో వీటిని వచ్చేసరికి మన బ్యాక్గ్రౌండ్ కూడా వినొచ్చు అనమాట. అంటే మనం వేరే చాట్ చేసుకుంటూ వేరే గ్రూప్లోకి వెళ్ళి బయటకు వచ్చి సో చాట్ అవన్నీ అయితే చేసుకోవచ్చు. అక్కడ కూడా మీకు వాయిస్ మెసేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే ప్లే అవుతుంటుంది. మనకి ఈ ఫీచర్ అనేది ఆల్రెడీ టెలిగ్రామ్లో అయితే ఉంది. సో దాన్ని ఇప్పుడు వచ్చేసరికి వీళ్ళు వాట్సాప్లోకి అయితే తీసుకొచ్చారు. ఓన్లీ iOS యూజర్స్కే తీసుకొచ్చినట్టు చూస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్స్కి ఇంకా ఈ అప్డేట్ని అయితే వీళ్ళు రోల్ అవుట్ చేయలేదు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈ రోజు మొత్తం 4 మొబైల్స్కి ఆండ్రాయిడ్ 12 రియల్మీ UI 3 ఎర్లీ యాక్సెస్ అలాగే బీటా వర్షన్ అయితే రిలీజ్ చేశారనమాట. ఇందులో చూసుకుంటే రియల్మీ X7 Pro 5G అయితే ఉంది. ఇది మీకు ఎర్లీ యాక్సెస్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. తర్వాత రియల్మీ GT మాస్టర్ ఎడిషన్ ఉంది, రియల్మీ GT Neo 2 ఉంది, ఇక అలాగే రియల్మీ X7 Max 5G అయితే ఉందన్నమాట. ఈ మూడింటికి వచ్చేసరికి మీకు ఓపెన్ బీటాన్ అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. సో బీటాన్ అయితే నేను రికమెండ్ చేయను. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఈయనైతే దుకాణానికి కదా పెట్టేది, అయ్యో దొరికేంత దోల తీసేస్తాడు, ఎలాగైనా తప్పించుకోవాలి. రే ఎక్కడ రా, ఇట్రా ఇట్రా, నువ్వు ఏంట్రా చూసి వెళ్ళిపోతున్నావు దొంగచాటి. అంటే నువ్వు బొమ్మ రూమ్ లో ఉండవు కదా అని చెప్పి వస్తాను. ఇక్కడ ఉన్నా అనుకున్నావు, మరి ఎక్కడ ఉంటా అనుకున్నావురా? అంటే స్టూడియోలో ఉంటావు కదా. అంటే నీ స్టూడియోలో ఉంటే నువ్వు ఎక్కడికి వచ్చి ఏం చేద్దాం అనుకున్నావు? ఎప్పుడు ఏం చేద్దాం అనుకున్నావు? అంటే మొన్న నువ్వు గన్ను అన్బాక్స్ చేసావు కదా. గన్ను తీసుకెళ్దామని. గన్ను కోసం వచ్చేవారు నువ్వు? ఏం చేస్తావు గన్ను తీసుకెళ్ళి? ఏం చేస్తావు? కాల్చేస్తాను నేను, దిత్తు అని కాలుతాను నేను. కాలుస్తావా? ఎవరిని కాలుస్తావురా? ఎవరిని కాలుస్తావు? అంటే నేను లేకపోతే ఈ గదిలోకి వచ్చి ఒకవేళ గన్ను ఉంటే తీసుకుని వెళ్ళిపోదామనే కదా నువ్వు వచ్చావు? చెప్పరా. అంటే నా నైఫ్ కూడా నువ్వే నొక్కేసావు కదా. నైఫ్? ఏ నైఫ్? ఏ నైఫా? నేను అన్బాక్స్ చేసిన నైఫ్ కనబడట్లేదు, ఏమైందిరా? నేనెందుకు తెస్తాను? నువ్వెందుకు తెస్తావు? నువ్వే తీసావని కామెంట్ సెక్షన్లో అందరూ పెడుతున్నారా? నేను తీయలేదు. నువ్వు కాకపోతే ఇంకెవరు తెస్తావు? నువ్వు గన్ను ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చినాడు, నైఫ్ కూడా ఎత్తుకెళ్ళిపోయి ఉంటావు నేను లేనప్పుడు వచ్చి. తీయలేదు, నన్ను వదిలే, నేను వెళ్ళిపోతాను. నైఫ్ కావాలి. దొంగతనం